Hi students, very good morning all of you. So now in this class, so మనకు ఈ అకాడమిక్ ఇయర్ 2026 అకాడమిక్ ఇయర్ మనకు ఇంకో 15 డేస్లో ఎగ్జామ్ స్టార్ట్ కదండి. సో అందుకే నేను ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ని ఒకటి ప్రిపేర్ చేశాను. సో నాకు మోస్ట్లీ ఈ క్వశ్చన్ పేపర్లో నుంచి 50% వస్తుందండి. సో నేను క్వశ్చన్ పేపరు అండ్ సొల్యూషన్స్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా టోటల్ ఎంటైర్ వీడియోని చెక్ చేసుకోండి, ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ సొల్యూషన్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకు సెక్షన్ ఏ ఎన్ని క్వశ్చన్స్ అండి, మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి. 2 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, మనకు 10 వస్తాయి. 10 2s 20. మనకి ఇక్కడ నో చాయిస్. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఎక్కడండి, మనకు ఫంక్షన్ చాప్టర్. సో ఫంక్షన్ చాప్టర్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ అనేది మ్యాక్సిమం ఫస్ట్ ఎక్సర్సైజ్, అదర్వైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ అండి. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఎఫ్ ఫంక్షన్ రియల్ వాల్యూస్ టు రియల్ వాల్యూస్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - x² బై 1 + x². దెన్ షో దట్ ఎఫ్ ఆఫ్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు cos 2θ. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - x² బై 1 + x². ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ వేరియబుల్ యూనిట్ టు సబ్స్టిట్యూట్ tan θ. ఇక్కడ ఆల్రెడీ మనకు కనిపిస్తుంది, ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే మనం tan θ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 - tan² బై 1 + tan². సో మనకు ట్రిగ్నోమెట్రీ రేషియోలో డైరెక్ట్ ఫార్ములా 1 - tan² బై 1 + tan² అంటే ఫార్ములా ఏంటిదండి, మనకు cos 2θ. వాడు ఇచ్చింది కూడా ఏంటిదండి, cos 2θ అని ప్రూఫ్ చేయమన్నాడు. సో ఇది ఫస్ట్ 2 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ 2 మార్క్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, డొమైన్. సో మన కంపల్సరీ ఫంక్షన్స్లో సెకండ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే డొమైన్ అండ్ రేంజ్ నుంచి వస్తుందండి. సో కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది, డొమైన్ అండ్ రేంజ్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/x² - 1 x + 3 ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డొమైన్ అండ్ రేంజ్లో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. సో అందులో ఇది ఏ కండిషన్ అండి, 1/x నొటేషన్లో ఇచ్చాడు. మనకు ఫంక్షన్ అనేది 1/x నొటేషన్లో ఇచ్చాడు. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ టు గివెన్ ద ఫంక్షన్ ఇన్ నొటేషన్ 1/x, సింప్లీ యూ నీడ్ టు టేక్ ద కండిషన్ x నాట్ ఈక్వల్స్ టు 0. సో అందుకే ఏం తీసుకున్నా, x² - 1 x + 3 నాట్ ఈక్వల్స్ టు 0. సో x² - 1ను ఏంతో కంపారిజన్ చేశాడు, x² - 1 ఏం చేశారు, a² అంటే ఏంటిదంటే ఫార్ములా a² - b² ఫార్ములా. a + b అండ్ a - b. నెక్స్ట్ x + 3 సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఫస్ట్ టర్మ్ x + 1 నాట్ ఈక్వల్స్ టు 0, సెకండ్ టర్మ్ x - 1 నాట్ ఈక్వల్స్ టు 0, థర్డ్ టర్మ్ x + 3 నాట్ ఈక్వల్స్ టు 0. +1 టేక్ రైట్ సైడ్ -1 టేక్ రైట్ సైడ్ +1, నెక్స్ట్ +3 టేక్ రైట్ సైడ్ -3. సో ఫైనల్గా డొమైన్ వాల్యూ ఏం రాశానండి, ఆల్ రియల్ వాల్యూస్ స్లాష్ మీన్స్ ఏంటిదండి, మైనస్ ఆల్ రియల్ వాల్యూస్ -1 +1 అండ్ -3. అంటే మీకు ఇక్కడ ఏమైందండి, డొమైన్ అంటే ఏంటిది, మనకు సబ్స్టిట్యూషన్ వాల్యూ. మనం ఏ వాల్యూని అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నామో ఆ వాల్యూని మనం ఏమంటామండి, డొమైన్ అంటాం. సో ఇక్కడ చూడండి, మనకు ఎక్స్ ప్లేస్లో -1. సో ఇక్కడ -1 తీసుకుంటే ఏమవుతుందండి, -1² అంటే ఏంటిది 1 1 - 1 ఏమైపోతుందండి, 0. సో ఇక్కడ మనకు 1 - 1 ఎంత అయిపోయింది, మనకు 0 అయిపోయింది, ఓకేనా. 0 ఇంటూ సంథింగ్ 0. సో మనకు ఏమైపోయిందని అంటారు, 0. 1/0 అంటే ఏంటిదండి, ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ మీన్స్ వి కాంట్ డిఫైన్ ద ఫంక్షన్. సో అందుకే మనకు -1 సబ్స్టిట్యూట్ చేసిన, 1 సబ్స్టిట్యూట్ చేసిన అండ్ -3 సబ్స్టిట్యూట్ చేసిన మనకు ఆన్సర్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో ఈ 3 వాల్యూస్ కాకుండా రిమైనింగ్ ఎనీ రియల్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏదో ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అయిపోతుంది. అందుకే డొమైన్ ఏం రాశాను, ఆల్ రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ -1 1 -3. నెక్స్ట్ మనకు థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి మనకు, సో ఈక్వేటింగ్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. నెక్స్ట్ మనకు థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అండి, మనకు మ్యాట్రిక్స్ చాప్టర్ నుంచి ఇస్తాడు. సో మ్యాట్రిక్స్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఈక్వేటింగ్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఇచ్చాడు. దెన్ యూ నీడ్ టు ఫైండ్ ఆఫ్ x y z a 4 వేరియబుల్ వాల్యూస్ అంటే 4 ఎలిమెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమండు. సో ఈక్వేటింగ్ ఆఫ్ మ్యాట్రిసెస్. సో మనకు రెండింటిని a అండ్ b రెండింటిని ఏం చేస్తున్నాను, ఈక్వేట్ చేస్తున్నా. సో ఈక్వేట్ చేసినప్పుడు ఏం కండిషన్ తీసుకోవాలి మనం, యూ నీడ్ టు ఈక్వేట్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్. x - 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ నో నీడ్,
థర్డ్ ఎలిమెంట్ 5 మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 3. థర్డ్ ఎలిమెంట్ నో నీడ్, ఫోర్త్ ఎలిమెంట్ నో నీడ్. నెక్స్ట్ ఫిఫ్త్ ఎలిమెంట్ z మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ a మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకు ఏ వాల్యూ అయితే కావాలో ఆ ఎలిమెంట్ను మాత్రమే ఈక్వేట్ చేసుకోవాలి. ఈక్వేటింగ్ ఆఫ్ మ్యాట్రిసెస్ మీన్స్ the first matrix all elements must be equals to second matrix elements. సో నేను ఈక్వేట్ చేశాను. సో ఇక్కడ చూడండి -1 టేక్ రైట్ సైడ్ +1, 1 + 1 2, x ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాను చూడండి +5 టేక్ రైట్ సైడ్ -5, 3 - 5 -2, మైనస్ గెట్స్ క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ z హియర్ -1 టేక్ రైట్ సైడ్ +1, 4 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ a మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా, -5 రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోయింది +5 అయిపోయింది. సో ఇది మ్యాట్రిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. సో మనకు ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, డిఫైన్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే సింపుల్గా మనం డిస్కస్ చేసుకోవాలంటే డిటర్మినెంట్ నాట్ ఈక్వల్స్ టు 0, ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంకు. డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 వస్తే ఆ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ను మనం ఏం తీసుకుంటామండి, ర్యాంకుగా తీసుకుంటాం. ఇక డెఫినేషన్ ఏమి ఇచ్చారు చూడండి, ర్యాంక్ ఆఫ్ ఏ డిఫైన్డ్ యాజ్ ద ఆర్డర్ ఆఫ్ ది నాన్ సింగులర్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఏంటిదంట, నాన్ సింగులర్ స్క్వేర్ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 వస్తే ఆ మ్యాట్రిక్స్ని ఏమంటామండి, నాన్ సింగులర్ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో దీన్ని ఎలా చూపిస్తాం మనం, ర్యాంక్ ఆఫ్ ఏ అదర్వైజ్ రో ఆఫ్ ఏ. ఇది ఏంటిదండి ప్రొనౌన్సియేషన్ మనకు రో, సింబల్ని ఏమంటాం రో ఆఫ్ ఏ. ఇదండి ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ మనకు ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఎక్కడ నుండి వస్తుందండి, అడిషన్ ఆఫ్ వెక్టర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, ఇఫ్ ద వెక్టార్స్ 2 వెక్టార్స్ ఆర్ కొలీనియర్ వెక్టార్స్ దెన్ ఫైండ్ లాంబ్డా అండ్ మ్యూ. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారండి, ఇది ఫస్ట్ వెక్టార్, ఇది సెకండ్ వెక్టార్. ఆర్ కంపేర్ విత్ a1i + b1j + c1k, a2i + b2j + c2k. 2 వెక్టార్స్ని నేను కంపేర్ చేశాను. కోఎఫిషియెంట్స్ a1 b1 c1, a2 b2 c2 తీసుకున్నాం. సో మనకు కండిషన్ ఏంటిదండి, కొలీనియర్. 2 వెక్టార్స్ కొలీనియర్ కండిషన్ ఏంటిది, a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2. నౌ సబ్స్టిట్యూట్ -3/μ ఈజ్ ఈక్వల్స్ టు 4/8 ఈజ్ ఈక్వల్స్ టు λ/6. సో ఇక్కడ కాన్స్టాంట్ 4 1s 4 2s 8. సో ఈ కాన్స్టాంట్ నేను ఏం చేస్తున్నాను, మ్యూ ఈక్వేట్ చేస్తున్నా, లాంబ్డా ఈక్వేట్ చేస్తున్నా. అంటే మ్యూ అండ్ లాంబ్డా ఏంటిది, పారామీటర్ వాల్యూస్. ఈ 2 పారామీటర్ వాల్యూస్కు నేను ఏమి ఈక్వల్ చేస్తున్నా, కాన్స్టాంట్. -3/μ ఈజ్ ఈక్వల్స్ టు 1/2, 1/2 ఈజ్ ఈక్వల్స్ టు λ/6. దెన్ క్రాస్ మల్టిప్లికేషన్, μ ఇంటూ 1 μ, -3 2s 6. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ లాంబ్డా 2 లాంబ్డా, 1 ఇంటూ 6 6. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటిది, లాంబ్డా వాల్యూ. సో 2 టేక్ రైట్ సైడ్ డివైడ్ అయిపోయింది, ఏమైపోతుంది మనకు 6/2. నెక్స్ట్ 2 1s 2 3s. సో ఫైనల్లీ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3. సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఏంటిదండి మనకు, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్. సో నెక్స్ట్ ఇంకో సిక్స్త్ క్వశ్చన్ ఉంది కదా. సిక్స్త్ క్వశ్చన్ ఏంటండి మనకు, సిక్స్త్ క్వశ్చన్ ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 0 0 0 0 5 0 2 0 1. సో ఇక్కడ మనకు అడిషన్ ఆఫ్ వెక్టార్లో ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ ఎక్సర్సైజ్ 1 అండి, సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ ఎక్సర్సైజ్ 2 అండి. ఎక్సర్సైజ్ 2 నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ, ఎక్సర్సైజ్ 1 నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ. ఈ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటిది, వెక్టార్ ఈక్వేషన్. వెక్టార్ ఈక్వేషన్ పరంగా మనకు ఎన్ని ఫార్ములాస్ ఉంటాయండి, 5 ఫార్ములాస్ ఉంటాయి. సో అందులో ఇది ఏంటిది క్వశ్చన్, ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఎన్ని పాయింట్స్ అండి మనకు, 3 పాయింట్స్. 3 పాయింట్స్ ఫార్ములా ఏంటిది, 1 - t - s ఇంటూ a + t ఇంటూ b + s ఇంటూ c. ఇదండి మనకు ఫార్ములా వచ్చేసిందంటే అయిపోయినట్టే. నౌ ఏ దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, a వెక్టార్ 0, b దగ్గర b వెక్టార్ 5j, c దగ్గర c వెక్టార్ 2i + k. సో సబ్స్టిట్యూట్ చేశానండి. r ఈజ్ ఈక్వల్స్ టు 1 - t - s ఇంటూ a వెక్టార్ + b వెక్టార్
ప్లస్ ఎస్ వెక్టర్ సబ్స్టిట్యూషన్ అంతే సరిపోతుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఎందులో నుంచి వస్తుందని మనకు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ చాప్టర్ నుంచి వస్తుంది. సో ఏంటంటే మన క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఏ నోటేషన్లో ఇచ్చారో మనకు చూడండి. ఆర్ డాట్ 2i మైనస్ జే ప్లస్ 2k ఈజ్ ఈక్వల్స్ టు 3, ఆర్ డాట్ 3i ప్లస్ 6j ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు ఈ ప్లేన్స్ దేంతో కంపారిజన్ చేస్తున్నారు చూడండి. ఆర్ డాట్ n1 ఈజ్ ఈక్వల్స్ టు p1, ఆర్ డాట్ n2 ఈజ్ ఈక్వల్స్ టు p2. సో అందుకని ఏం తీసుకున్నా, ఇది n1 వెక్టర్ అయిపోయింది, ఇది n2 వెక్టర్ అయిపోయింది. యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఏంటిదండి ఫార్ములా మనకు cos theta ఈజ్ ఈక్వల్స్ టు n1 డాట్ n2 బై mod n1 mod n2. మనకు డాట్ ప్రొడక్ట్ తెలుసు అండ్ మాడ్ ఫార్ములా తెలుసు. సో నౌ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి మనకు cos theta ఈజ్ ఈక్వల్స్ టు n1 వెక్టర్ ఏంటిది 2i మైనస్ జే ప్లస్ 2k, n2 వెక్టర్ ఏంటి 3i ప్లస్ 6j ప్లస్ k బై mod n1 mod n2. సో ఇక్కడ డాట్ ప్రొడక్ట్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. డాట్ ప్రొడక్ట్ అంటే యు నీడ్ టు మల్టిప్లై కోఎఫిషియెంట్స్ ఆఫ్ i, కోఎఫిషియంట్ ఆఫ్ j, కోఎఫిషియంట్ ఆఫ్ k. ఓకేనా. 2 3s 6 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 1 6 6 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 2 1s 2 కోఎఫిషియంట్స్ని మల్టిప్లై చేస్తున్నాం అంతే. బై మాడ్ ఫార్ములా ఏంటిది మాడ్ xi ప్లస్ yj ప్లస్ zk. ఏంటిదండి ఫార్ములా అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. కోఎఫిషియంట్స్కి ఏం చేయాలి మనం స్క్వేర్ అప్లై చేయాలి. 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ 2 స్క్వేర్, 3 స్క్వేర్ 6 స్క్వేర్ 1 స్క్వేర్ రెడ్యూస్ చేస్తున్నా. ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సల్, న్యూమరేటర్ 2 మిగిలింది. 2 2s 4, 1 1s 1, 2 2s 4, 3 3s 9, 6 6 36, 1 1s 1. సో 2 బై 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 1 9, 36 ప్లస్ 1 ఎంత అండి 37, 37 ప్లస్ 9 ఎంత రూట్ 46 అయిపోయింది. సో మనకి ఇక్కడ రూట్ వాల్యూ ఏం ఎగ్జిస్ట్ అయిపోయింది, రూట్ 9 అంటే ఎంత ఏం తీసుకోవచ్చు 3 తీసుకోవచ్చు. నాకు కాస్ టీటా వచ్చేసింది. బట్ నాకు కావాల్సింది ఏంటిదండి టీటా, అంటే కాస్ రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోయింది కాస్ ఇన్వర్స్ 2/3 అండర్ రూట్ 46. ఇదండి మనకు యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఫార్ములా కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు n1 డాట్ n2 బై mod n1 mod n2. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఎక్కడ నుంచి వస్తుందంటే మనకు 8th and 9th ట్రిగ్నోమెట్రీ. ఫైండ్ ద కొసైన్ ఫంక్షన్ హూజ్ పీరియడ్ వాల్యూ ఇస్ 7. సో ఇక్కడ మనకు కంపల్సరీ ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ నుంచి వస్తుందంటే మనకు టాపిక్ పీరియడ్ ఫంక్షన్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి, కొసైన్ ఫంక్షన్ పీరియడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు 7 ఇచ్చాడు. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద కొసైన్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో మనకు జనరల్ ఫార్ములా ఆఫ్ పీరియడ్ ఏంటిదండి ఫార్ములా పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2π బై mod a. మనకు ఆల్రెడీ పీరియడ్ వాల్యూ ఎంత ఇచ్చాడండి 7 ఇచ్చాడు. సో ఇక్కడ 2π ఎక్కడి నుంచి వచ్చింది మనకు జనరల్ వాల్యూ ఆఫ్ ది కొసైన్ యొక్క జనరల్ వాల్యూ ఎంత అండి మనకు 2π. సో 2π సబ్స్టిట్యూట్ చేస్తా బై ఏ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. డినామినేటర్లో ఉన్న ఏ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోయింది ఇంటూ 7a ఈజ్ ఈక్వల్స్ టు 2π. నాకు కావాల్సింది ఏంటిదండి ఓన్లీ ఏ వాల్యూ కావాలి. 7 రైట్ సైడ్ వస్తే ఏమైపోయింది డివైడ్ అయిపోయింది. సో a ఈజ్ ఈక్వల్స్ టు 2π బై 7. దీన్ని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం కాస్ ax ప్లస్ b ప్లస్ c. ఇదండి మనకు ఫంక్షన్ జనరల్ ఫంక్షన్ కొసైన్ ఫంక్షన్. కాస్ ax ప్లస్ b ప్లస్ c. b వాల్యూ లేదు, c వాల్యూ లేదు, జస్ట్ మనకు ఉన్నది ఏంటిదండి ax నొటేషన్ ఉంది. సబ్స్టిట్యూట్ చేసా కాస్ a అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 2π బై 7 ఇంటూ ఎక్స్. దిస్ ఈజ్ ద కొసైన్ ఫంక్షన్ అండి. పీరియడ్ వాల్యూ ఇస్తాడు, కొసైన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలా. మనకు కొసైన్ ఫంక్షన్ ఇస్తాడు, పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ట్రిగ్నోమెట్రీనే కదండి. 9th క్వశ్చన్ ఏమిచ్చాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 20 ప్లస్ tan 40 ప్లస్ √3 tan 20 ఇంటూ tan 40 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకు కావాల్సిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనకు సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయండి. ప్రతి క్వశ్చన్ మనం ప్రతి ఎక్సర్సైజ్ నుంచి ప్రాక్టీస్ చేయాల్సిందే. సో నేను ఇక్కడ ఇచ్చిన డాటా నుంచి నేను ఈ కండిషన్ తీసుకుంటున్నాను అండి. చూడండి ఇక్కడ మనకు 20 and 40 కనిపిస్తుంది. సో అందుకే నేను ఏం చేస్తున్నాను 20 ప్లస్ 40 అంటే ఏం రాయొచ్చండి 60 రాయొచ్చు. సో మనకు ప్రూఫ్ ఎందులో ఉందండి ట్యాన్లో ఉంది. సో అప్లై tan on both sides. tan 20 plus 40 is equals to
tan 60. tan a ప్లస్ బి ఫార్ములా ఏంటిదండి మనకు tan a ప్లస్ బి ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఈ ఫార్ములా రావాలి. సబ్స్టిట్యూట్ చేస్తున్నా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. tan 60 వాల్యూ ఎంతండి √3. నెక్స్ట్ ఏం చేశాను ఇక్కడ ఉన్న డినామినేటర్ వాల్యూను రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయినా ఇంటూ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశాను √3 ఇంటూ 1 √3 ఇంటూ tan 20 √3 tan 20 √3 సారీ ఇక్కడ ఓన్లీ సింగిల్ టర్మే కదా ఇదంతా సింగిల్ టర్మే అంటే ఏమైపోయింది √3 tan 20 tan 40. నెక్స్ట్ మనకు ప్రూఫ్లో ఏముంది చూడండి √3 tan 20 tan 40 లెఫ్ట్ సైడ్ ప్లస్ నోటేషన్లో ఉంది అంటే రైట్ సైడ్లో ఉన్న మైనస్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా ఏమైపోయింది మనకు ప్లస్ అయిపోయింది ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందని మనకు √3 వచ్చేసింది. చూసారా నేను కండిషన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నా వాడు ఇచ్చిన కండిషన్ నుంచే తీసుకున్నా tan అప్లై ఆన్ బోత్ సైడ్స్ దెన్ రెడ్యూస్ చేస్తే నాకు కావాల్సిన వాల్యూ వచ్చేసింది. ఓకే నెక్స్ట్ లాస్ట్ 10th క్వశ్చన్ అండి. 10th క్వశ్చన్ మనకి ఎందులో నుంచి వస్తుంది హైపర్బోలిక్ ఫంక్షన్ 9th చాప్టర్లో నుంచి వస్తుంది. ఇందులో మనం గట్టిగా లెక్క పెడితే ఓన్లీ 5 క్వశ్చన్స్ ఉంటాయండి 5 క్వశ్చన్స్. అందులో ఏమిచ్చారు చూడండి షో దట్ cos h పవర్ ఆఫ్ 4x మైనస్ sin h పవర్ ఆఫ్ 4x ఈజ్ ఈక్వల్స్ టు cos h ఆఫ్ 2x అని ప్రూఫ్ ఏమంటున్నాడు. నేను LHS ఏం తీసుకున్నాను cos h పవర్ ఆఫ్ 4 మైనస్ sin h పవర్ ఆఫ్ 4x తీసుకున్నా. మనకు యాక్చువల్గా పవర్ 4లో ఫార్ములాస్ ఉంటాయా ఉండవు అందుకే నేను దీన్ని ఎందులోకి మార్చుకుంటున్నా పవర్ స్క్వేర్లోకి మార్చుకుంటున్నా. చూడండి ఇక్కడ ఏం చేశాను పవర్ 4ను cos h² హోల్ స్క్వేర్ రాసుకున్నా మైనస్ sin h² హోల్ స్క్వేర్ పవర్ 4ను స్క్వేర్లోకి కన్వర్ట్ చేసేసుకున్నా. సో ఇక్కడ నేను ఏం ఫార్ములా కంపేర్ చేస్తున్నా అండి a² మైనస్ b² a ప్లస్ b a మైనస్ b ఫార్ములా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటిదండి cos h² మైనస్ sin h² వాల్యూ 1 cos h² ప్లస్ sin h² వాల్యూ cos h ఆఫ్ 2x 1 ఇంటూ టర్మ్ ఏమైపోతుంది టర్మ్ cos h ఆఫ్ 2x వచ్చేసింది. సింపుల్ అండి పవర్ 4 కన్వర్ట్ ఇంటూ పవర్ స్క్వేర్ కంపేర్ విత్ a² మైనస్ b² a ప్లస్ b a మైనస్ b మైనస్ వాల్యూ 1 ప్లస్ వాల్యూ మనకి ఇచ్చిన ప్రూఫ్ అండి. ఇవి మనకు 2 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనకు సెక్షన్ బి ఏంటిదండి 4 మార్క్ క్వశ్చన్స్. 4 మార్క్ క్వశ్చన్స్ మనకు ఎన్ని ఇస్తారండి టోటల్ 7 ఇస్తాడు. 7లో నుండి నువ్వు ఎన్ని రాయాలండి ఓన్లీ 5 క్వశ్చన్స్ రాయాలి 2 చాయిస్ ఉంటాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ ఏంటిదండి మనకు మ్యాట్రిక్స్ చాప్టర్ నుంచి వస్తుంది. సో గివెన్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు దెన్ ఫైండ్ ఏ పవర్ 4. సో మనకు గివెన్ మ్యాట్రిక్స్ ఏ పవర్ 4 కావాలి. సో పవర్ 4 డైరెక్ట్ చేయరాదు మనకు తెలిసింది ఏంటిది ప్రొడక్ట్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఓన్లీ 2 మ్యాట్రిక్స్ని మాత్రమే చేయొచ్చు. సో పవర్ 4 నేను రాసుకున్నా a² ఇంటూ a². మళ్ళీ నాకు a² ఇంటూ a² చేస్తుందా చేయరాదు. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటిది a² హౌ టు రైట్ a ఇంటూ a. సో మనకు ఏ మ్యాట్రిక్స్ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ మళ్ళీ మనకి ఇక్కడ తెలుసు ఏంటిది ప్రొడక్ట్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ రో విత్ కాలం ఫస్ట్ వన్ రో విత్ సెకండ్ కాలం రో విత్ థర్డ్ కాలం ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ థర్డ్ ఎలిమెంట్ ఇంటూ థర్డ్. అలా ఫస్ట్ రో విత్ 3 కాలమ్స్ సెకండ్ రో విత్ 3 కాలమ్స్ థర్డ్ రో విత్ 3 కాలమ్స్ ఇలా చేసామండి. చేస్తే నాకు ఏమైపోయింది 900090009 వచ్చేసింది. ఇది ఏం మ్యాట్రిక్స్ అండి మనకు a² మ్యాట్రిక్స్. ఇప్పుడు నాకు a² మ్యాట్రిక్స్ వచ్చేసింది. కావాల్సింది ఏంటిది ఏ పవర్ 4. ఏ పవర్ 4ని ఏం రాయొచ్చు a² ఇంటూ a². అంటే ఈ మ్యాట్రిక్స్ని ఏం చేయాలి మనం మల్టిప్లై చేయాలి. చూడండి ఇక్కడ మళ్ళీ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసా. మళ్ళీ మనకు తెలుసు కదండి రో విత్ 3 కాలమ్స్ ఫస్ట్ రో విత్ 3 కాలమ్స్ సెకండ్ రో విత్ 3 కాలమ్స్ థర్డ్ రో 9 9s 81 ఒకటే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే మనకు ఎగ్జిస్ట్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి ప్రీవియస్ టర్మ్లో ఇక్కడ 2 టైమ్స్ మనకి ఏమైపోతుందండి ఓన్లీ డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అయిపోతాయి. అక్కడ 3 కాబట్టి 3 3s 9 9 9 ఇక్కడ 9 కాబట్టి 9 9s 81 81 81 ఎగ్జిస్ట్ అయిపోయింది. సో ఎంటైర్ మ్యాట్రిక్స్ నుంచి నేను ఏం కామన్ తీస్తున్నానండి 81 కామన్ తీస్తున్నా. సో ఇక్కడ నాకు ఏం రాయొచ్చు ఏ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 81
1 1 0 0 0 1 0 0 0 1. Whenever diagonal elements are equals to 1, non-diagonal elements are equals to 0. దాన్ని ఏమంటామండి మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఫైనల్గా నాకు ఏ పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చేసింది 81i. ఇక్కడ కండిషన్ ఏంటిదండి డయాగోనల్ది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ది డయాగోనల్ ఎలిమెంట్స్ ఈక్వల్స్ టు 1, non-diagonal elements equals to 0. That is the identity matrix. ఓకేనా. సో నెక్స్ట్ మనకు 12th క్వశ్చన్ ఎందులో నుంచి వస్తుందండి మనకు అడిషన్ ఆఫ్ వెక్టర్ నుంచి వస్తుంది. సో అడిషన్ ఆఫ్ వెక్టర్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, ఇఫ్ ద పాయింట్స్ హూజ్ పొజిషన్ వెక్టర్స్ ఆర్ 1 2 3 4 వెక్టర్స్ ఏంటి అంటండి కోప్లేనర్. కోప్లేనర్ మన ప్రూఫ్ చేయాల్సిన ఏంటిది లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు -146/17. మనకి ఇచ్చిన 4 వెక్టార్స్లో ఇక్కడ పారామీటర్ ఇచ్చాడు. సో నౌ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద పారామీటర్ వాల్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చాడండి 3 వెక్టార్స్. 3 వెక్టార్స్ని ఏమనుకోవాలా ఓఏ ఓబి ఓసి ఓడి. ఈ 3 వెక్టార్స్ని మనం ఫస్ట్ ఎందులో కన్వర్ట్ చేయాలండి 3 వెక్టార్స్లోకి. మనకి ఇక్కడ వెక్టార్ నొటేషనే ఇక్కడ వెక్టార్ నొటేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు 4 ఇస్తాడో వాటిని ఏమనుకోవాలి అండి మనము పాయింట్స్ అనుకోవాలా. ఇప్పుడు 4 పాయింట్స్ని ఎందులో కన్వర్ట్ చేయాలి మనం 3 వెక్టార్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఆ 3 వెక్టార్స్ ఏమనుకోవాలా ఏబి ఏసి ఏడి. ఏబి ఫార్ములా ఏంటిదండి మనకు ఓబి మైనస్ ఓఏ, ఏసీ ఫార్ములా ఓసి మైనస్ ఓఏ, ఏడి ఫార్ములా ఓడి మైనస్ ఓఏ. మనకి ఇక్కడ ఉన్నాయి ఓబి మైనస్ ఓఏ, ఓసి మైనస్ ఓఏ, ఓడి మైనస్ ఓఏ. చేశానండి. ఫస్ట్ చూడండి ఏబి ఓబి మైనస్ ఓఏ, ఓబి వెక్టర్ మైనస్ ఓఏ వెక్టర్. నెక్స్ట్ స్టెప్ ఏం చేశాను మైనస్ని 3 టర్మ్స్కి మల్టిప్లై చేశాను. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి. సో నెక్స్ట్ 2i మైనస్ 3i మైనస్ i, 3j ప్లస్ 2j 5j, మైనస్ 4k ప్లస్ k మైనస్ 3k. నాకు ఏబి వచ్చేసింది. నెక్స్ట్ ఏంటిదండి మనకు కావాల్సింది ఏసీ ఓసీ మైనస్ ఓఏ. సేమ్ ఓసీ వెక్టర్ మైనస్ ఓఏ వెక్టర్ సబ్స్టిట్యూట్ చేసా. సో రెడ్యూస్ చేసి నాకు ఏమొచ్చేసింది ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు -4i ప్లస్ 3j ప్లస్ 3k. నెక్స్ట్ ఏడి ఓడి మైనస్ ఓఏ, ఓడి వెక్టర్ ఓఏ వెక్టర్ మైనస్ మల్టిప్లికేబుల్. ఇక్కడ చూడండి ఇక 4i మైనస్ 3i ప్లస్ i ప్లస్ 5j ప్లస్ 2j ప్లస్ 7j. సార్ ఇక్కడ ల్యాండాకే ప్లస్ కే ఉంది సార్, ల్యాండాకే ప్లస్ కే. మరి పారామీటర్ ఉంది కాన్స్టాంట్ ఉంది. హౌ టు యాడ్ సార్ దేర్ ఈజ్ నో పాసిబిలిటీ ఫర్ ద అడిషన్. సో అందుకే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ వాట్ ఈస్ ద కామన్ టర్మ్ కే, రిమైనింగ్ ఏముందండి ల్యాండా ప్లస్ 1. సో నాకు ఫైనల్గా కే కోఎఫిషియంట్ ఏమొచ్చేసిందండి ల్యాండా ప్లస్ 1 వచ్చేసింది. ఇది ఏడి వెక్టార్. సో 3 వెక్టార్స్ కోప్లేనర్ అయినప్పుడు మనకు ఫార్ములా ఏం డిస్కస్ చేస్తాం మనము మాడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. వెనెవర్ 3 vectors are coplanar, simply determinant is equals to 0. 3 vectors are coplanar, determinant is equals to ఏం రావాలండి 0 రావాలా. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏబి ఏసి ఏడి. ఏబి అంటే ఫస్ట్ రో కోఎఫిషియంట్స్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్, ఏసి కోఎఫిషియంట్ ఆఫ్ సెకండ్ వెక్టర్, ఏడి కోఎఫిషియంట్ ఆఫ్ థర్డ్ వెక్టర్. సో మనకి ఏం చేస్తున్నానండి డిటర్మినెంట్ అప్లై చేస్తున్నా. సో హౌ టు అప్లై ద డిటర్మినెంట్ ద 3/3 మ్యాట్రిక్స్ కన్వర్ట్ ఇంటూ 2/2 matrix, like you need to write down the 2/2 matrix for the first row element. First element compulsory plus ఉండాలా. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయింది. సెకండ్ ఎలిమెంట్ ఏముండాలా మైనస్, సో -5. థర్డ్ ఎలిమెంట్ ఏముండాలి ప్లస్ ఉండాలా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయింది. ఓకేనా. మనకు నెక్స్ట్ ఏంటిదండి ఫార్ములా ABCD. ఏంటిదండి ఫార్ములా ఏడి మైనస్ బీసీ. మనకు ఫార్ములా తెలిసిందే. సో ఫార్ములా అప్లై చేసి నేను ఏం చేశానండి రెడ్యూస్ చేశాను. సో రెడ్యూస్ చేస్తే నాకు ఏమొచ్చేసింది ఇక్కడ చూడండి లాస్ట్ ఫైనల్గా -3 లాంబ్డా ప్లస్ 18 ప్లస్ 20 లాంబ్డా ప్లస్ 35 ప్లస్ 93 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని రెడ్యూస్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చేసింది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి 20 - 3 లాంబ్డా 17 లాంబ్డా 93 ప్లస్ 35 ప్లస్ 18 యాడ్ చేస్తే ఎంత అండి 146. నాకు ప్లస్ 146 టెక్ రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది మైనస్ అయిపోయింది. 17 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంటూ ఉంది, రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోయింది మనకు డివైడ్ అయిపోయింది. సో ఇదండి మనకు అడిషనల్ వెక్టార్లో 4 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి ఇచ్చేసింది ఏంటిదండి మనకు 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందండి మనకు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్లో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి mod A 3 mod B 5 అండ్ A డాట్ B ఈజ్ ఈక్వల్స్ టు 60. యూ నీడ్ టు ఫైండ్ అవుట్
ఏ క్రాస్ బిని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇక్కడ ఏ క్రాస్ బి ఫార్ములా లేదు, మనకు ఉన్నది ఏంటిది ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్. ఏంటిదండి ఫార్ములా మనకు mod a స్క్వేర్ ఇంటూ mod b స్క్వేర్ మైనస్ a డాట్ b హోల్ స్క్వేర్. mod a 3 స్క్వేర్, mod b 5 స్క్వేర్, a డాట్ b 60 స్క్వేర్. నెక్స్ట్ 13 13 జా 169, 5 5 జా 25, 60 60 జా 3600. 169 into 25 చేస్తే ఎంత అండి 4225. దెన్ మైనస్ 3600 మైనస్ చేస్తే వాల్యూ ఎంత 625. నాకు కావాల్సింది ఓన్లీ మాడ్ ఏ క్రాస్ బి. ఈ స్క్వేర్ రైట్ సైడ్ వస్తే ఏమైపోతుందండి అండర్ రూట్ 625 రూట్ వాల్యూ ఎంత అండి 25. దిస్ ఈస్ ద ఏ క్రాస్ బి వాల్యూ. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ అండి. 14th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందండి మనకు ట్రిగ్నోమెట్రీ. ప్రూవ్ దట్ cos 2π/7 cos 4π/7 cos 8π/7 ఈజ్ ఈక్వల్స్ టు ఏం ప్రూఫ్ చేయాలా 1/8. సో మనకు ఇచ్చిన క్వశ్చన్ ఇదండి ప్రూఫ్ చేయాల్సింది. సో నేను ఏం తీసుకుంటున్నాను LHS తీసుకుంటున్నా. cos 2π/7 4π/7 cos 8π/7. సో ఇక్కడ ఇచ్చిన టర్మ్ను ఎందులోకి మార్చుకుంటున్నా చూడండి ఒకసారి. sin 2a ఫార్ములా 2 sin a cos a ఇదండి ఫార్ములా. ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ అయిపోతుంది. sin 2a ఈజ్ ఈక్వల్స్ టు 2 sin a cos a. సో ఇక్కడ చూడండి నాకు cos 2π/7 అంటే cos a ఉంది. నాకు కావాల్సింది ఏంటిది 2 sin a. అందుకే ఏం చేస్తున్నాను చూడండి మల్టిప్లై అండ్ డివైడ్ 2 sin 2π/7. నాకు cos 2π/7 ఉంది కాబట్టి 2 sin 2π/7 మల్టిప్లై అండ్ డివైడ్ చేసా. మల్టిప్లై అండ్ డివైడ్. దెన్ డినామినేటర్ సేమ్ ఆస్ ఇట్ ఈస్ 2 sin 2π/7. న్యూమరేటర్ ఏమైపోతుంది చూడండి 2 sin a cos a. దీన్ని కంబైన్ చేస్తే నాకు ఏమైపోతుందండి ఫార్ములా sin 2a అంతే కదండి. sin 2a అంటే ఎంత 2π/7. 2 2s 4π/7 అర్థమైంది కదండి. 2 sin a cos a అంటే ఏంటిది ఫార్ములా sin 2a. ఇక్కడ 2 2s 4 అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది చూడండి ఇక్కడ sin a cos a ఉంది. sin a cos a కావాల్సింది ఏంటిదండి మనకు 2 కావాలి. సో అందుకే ఏం చేస్తున్నా మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. సో 2ని న్యూమరేటర్లో మల్టిప్లై చేసాం అండ్ డినామినేటర్లో మల్టిప్లై చేసాం. సో కింద ఏమైపోయింది డినామినేటర్ పార్ట్ 2 2s 4 sin 2π/7. పైన ఏంటిదండి మనకు 2 sin a cos a. మళ్ళీ దీన్ని ఏం రాసుకోవచ్చండి మనకు sin 2a. 2a అంటే ఏంటిది 2 into 4π/7. 2 4s 8π/7 డైరెక్ట్ రాశానండి. సో మళ్ళీ నాకు ఇక్కడ ఏమైపోయిందండి sin a cos a ఉంది. మళ్ళీ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. సో ఫైనల్గా ఆన్సర్ ఏమైపోతుంది 2 sin 8π/7 అయిపోయింది. సో ఇక్కడ చూడండి మనకు 2 sin a cos a 2 sin a cos a అంటే ఏం రాయొచ్చు sin 2a 8π/7. 2 8s 16π/7. నాకు ఫైనల్గా వచ్చింది ఏంటిదండి ఈ టర్మ్ వచ్చేసింది sin 16π/7/8 sin 2π/7 వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఒక్కోసారి కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ డినామినేటర్ పార్ట్ సేమ్ 1/8 sin 2π/7. న్యూమరేటర్ sin 16π/7ని ఏం రాస్తున్నాను sin 360 ప్లస్ θ. sin 360 ప్లస్ θ ఏంటిదండి ఫార్ములా sin 2θ. ఓకేనా 360 ప్లస్ θ ఫార్ములాలోకి కన్వర్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఏమైపోయిందండి చూడండి ఒకసారి sin 2π ప్లస్ 2π/7. 2π ప్లస్ 2π/7 ఏం చేయొచ్చు 2 7s 14π ప్లస్ 2π/7. 14 ప్లస్ 2 16π/7 అంటే 16π/7ని ఏం రాయొచ్చండి sin 2π ప్లస్ 2π/7 అనేది రాయొచ్చు. సో అక్కడ ఏమైపోతుంది మనకు sin 360 ప్లస్ θ అంటే ఏం రాయొచ్చండి మనము sin θ రాయొచ్చు. sin 360 ప్లస్ θ అంటే sin θ. sin 2π/7/8 sin 2π/7. sin 2π/7 sin 2π/7 క్యాన్సర్. ఫైనల్గా మిగిలింది ఏంటిదండి 1/8. ఓన్లీ సింగిల్ ఫార్ములా sin 2a ఈజ్ ఈక్వల్స్ టు 2 sin a cos a. దెన్ 2ని మల్టిప్లై డివైడ్ చేస్తున్నా. లాస్ట్ అప్లో ఏంటిదండి మనము ఇక్కడ ఇచ్చిన sin θని ఎందులో కన్వర్ట్ చేసుకున్నా sin 360 ప్లస్ θలోకి కన్వర్ట్ చేసుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్ నుంచి వస్తుంది.
సో ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్లో మనకు ఓన్లీ 15 క్వశ్చన్స్ ఉంటాయండి. 15 క్వశ్చన్స్లో ఒకటి కంపల్సరీ క్వశ్చన్. సో ఇప్పుడు ఏమన్నాడు, సాల్వ్ ద ఈక్వేషన్ √3 sin θ మైనస్ cos θ ఈజ్ ఈక్వల్స్ టు √2. సో నార్మల్గా మనకు ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇట్లా క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్ నొటేషన్ ఇచ్చి సాల్వ్ ద ఈక్వేషన్ అంటే మనం ఏం చేస్తామండి, ఎక్స్ వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇక్కడ మనకు ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ వేరియబుల్ ఏముంటాయండి, మనకు ట్రిగ్నోమెట్రీ రేషియో టర్మ్స్ ఉంటాయి మనకు. సో మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి అంటే మనకు కంపల్సరీ వేరియబుల్ ఏముండాలండి, సింగిల్ టర్మ్ ఉండాలి. అయితే ఎక్స్ వై జెడ్, అదర్వైజ్ సైన్ కాస్ ట్యాన్ కాట్ సెక్ కొసెక్ ఎనీ వన్ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రీ రేషియో ఉండాలి. సో అందుకే నేను దీన్ని కన్వర్ట్ చేసుకుంటున్నాను అండి. చూడండి ఒకసారి, డివైడ్ 2 ఆన్ బోత్ సైడ్స్. మనకు ఒక సింగిల్ టర్మ్లో కన్వర్ట్ అవ్వడానికి నేను ఏం చేస్తున్నాను, బోత్ సైడ్స్లో 2ని డివైడ్ చేస్తున్నా, డివైడెడ్ బై 2. ఇక్కడ ఫ్రాక్షన్ డిస్పజ్ చేస్తున్నా, √3/2 sin θ మైనస్ 1/2 cos θ ఈజ్ ఈక్వల్స్ టు √2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. డినామినేటర్ 2ని ఏం రాయొచ్చండి, √2 ఇంటూ √2 అంటే √a ఏం రాయొచ్చు, ఏని ఏం రాయొచ్చు అండి, √a ఇంటూ √a అని రాయొచ్చు. సో √2 ఇంటూ √2 క్యాన్సల్, మిగిలింది ఏంటిదండి మనకు 1/√2 వచ్చేసింది. సో ఇక్కడ √3/2 సైన్లో ఎక్కడ వస్తుందండి, sin π/3 నెక్స్ట్ sin θ మైనస్ 1/2 కాస్లో ఎక్కడ వస్తుందండి, cos π/3 cos θ సేమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 అంటే ఏంటిదండి, cos π/4 వాల్యూ. cos π/4 అంటే ఏంటిది, 1/√2. సో ఇక్కడ మనకు ఫార్ములా ఏం ఎగ్జిస్ట్ అయిపోయిందండి, sin A sin B మైనస్ cos A cos B. ఏంటిదండి ఫార్ములా, cos A ప్లస్ B. ఓకేనా, sin A sin B మైనస్ cos A cos B cos A ప్లస్ B ఫార్ములా. సో సింప్లీ cos క్యాన్సిల్. A ప్లస్ B అంటే ఏంటిదండి మనకు π/3 ప్లస్ θ ఈజ్ ఈక్వల్స్ టు π/4. ఇప్పుడు మనకు θ వాల్యూ వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఏంటండి, జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటిది, nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఇక్కడ అదే తీసుకున్నాం చూడండి, ఎక్స్ ప్లస్ π/3 ఈజ్ ఈక్వల్స్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ π/4. ఇక్కడ ఉన్న ప్లస్ π/3 రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోయింది మనకు, మైనస్ π/3. nπ ఒకటి ప్లస్ తీసుకున్నా, ఏంటిది ఎల్సిఎం చేసేసా, ఇంకోటి ఏం తీసుకున్నాను, మైనస్ తీసుకోవాలి ఇక్కడ మనకు. ఓకేనా, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. సో ఇదండి మనకు జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ నొటేషన్. ఓకేనా, ఇది ఒక గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఇక్కడ θ ప్లేస్లో మళ్ళీ మనకు π/3 ఉంది కాబట్టి దాన్ని రైట్ సైడ్ తీసుకొచ్చేసాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదండి, 16th క్వశ్చన్ ఎక్కడ వస్తుంది, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి వస్తుంది. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, sin ఇన్వర్స్ 4/5 ప్లస్ 2 tan ఇన్వర్స్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు π/2 అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఒకటి sin ఇన్వర్స్ ఇచ్చాడు, ఒకటి tan ఇన్వర్స్ ఇచ్చాడు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ tan ఇన్వర్స్ను సైన్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో అందుకే నేను ఏమనుకుంటున్నాను, tan ఇన్వర్స్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు a అనుకుంటున్నా. నెక్స్ట్ నాకు ఏం రాస్తున్నాను, tan ఇన్వర్స్ అటు వెళ్ళిపోతే ఏమైపోతుందండి మనకు, tan A ఈజ్ ఈక్వల్స్ టు 1/3. అర్థమైంది కదండి, tan ఇన్వర్స్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు A కన్సిడర్, tan ఇన్వర్స్ టేక్ రైట్ సైడ్, tan అయిపోయింది. సో ఫైనల్లీ tan A ఈజ్ ఈక్వల్స్ టు ఏం వచ్చేసింది, 1/3 వచ్చేసింది. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, cos 2A ఫార్ములా రాసుకుంటున్నా. వినో cos 2A ఫార్ములా, ఎందుకు cos 2A రాస్తున్నా, ఇందాక నాకు tan A వాల్యూ వచ్చేసింది. సో cos 2A ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan A ఏంటిది, 1 మైనస్ tan²A/1 ప్లస్ tan²A. tan A వాల్యూ ఎంత, 1/3 సబ్స్టిట్యూట్ చేసా, ఎల్సిఎం చేసి రెడ్యూస్ చేస్తే నాకు ఎంత వచ్చేసిందండి, cos 2A ఈజ్ ఈక్వల్స్ టు 4/5. నాకు కావాల్సింది 2A, cos టేక్ రైట్ సైడ్ ఇన్వర్స్ అయిపోయింది, cos ఇన్వర్స్ ఆఫ్ 4/5 వచ్చేసింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, sin ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు ప్రూవ్ చేయాల్సింది π/2. ఇప్పుడు LHS తీసుకుంటున్నా, sin ఇన్వర్స్ 4/5 ప్లస్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 sin ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ 2 ఇందాక tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 ఏమనుకున్నాను నేను, A అనుకున్నా, 2A. నౌ 2A అంటే ఇక్కడ నుంచి ఏం రాయొచ్చండి, cos ఇన్వర్స్ ఆఫ్ 4/5. సో ఫైనల్ నాకు వచ్చిన నోటేషన్ ఏంటిది, sin ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ 4/5. దీని వాళ్ళు ఏం రాశాను, π/2. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని మనకు జనరల్ ఫార్ములా ఉంటుంది, ఏంటిది, sin ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు π/2. ఇది మనకు జనరల్ ఫార్ములా.
sin inverse of x plus cos inverse of x is equals to π/2. నెక్స్ట్ 17th క్వశ్చన్. లాస్ట్ 17th క్వశ్చన్ మనకు ఎందులో నుంచి ఇస్తారండి? మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి షో దట్ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అన్నాడు. సో LHS వాళ్ళు ఏమి ఇచ్చారండి? B cos స్క్వేర్ C/2 ప్లస్ C cos స్క్వేర్ B/2 ఇచ్చాడు. సో నువ్వు ఇక్కడ ఫార్ములాస్ రాసుకోవాలి. B సేమ్ యాజ్ ఇట్ ఈస్ cos స్క్వేర్ C/2 ఫార్ములా ఏంటిదండి? √S × S - C/AB హోల్ స్క్వేర్ ప్లస్ C cos స్క్వేర్ B/2 ఫార్ములా ఏంటిదండి? √S × S - B/AC. సింపుల్ అండి. ఇక్కడ C ఉంది కాబట్టి S × S - C, డినామినేటర్లో AB అయిపోతుంది, పైన C వచ్చేసింది కాబట్టి. ఇక్కడ B ఉంది కాబట్టి S × S - B, ఆల్రెడీ B పైన వచ్చేసింది కాబట్టి AC అయిపోతుంది. సో ఇక్కడ ఏమైపోయిందండి? స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ అయిపోయింది. సో మిగిలిన టర్మ్స్ రాసుకోవాలి. సో మిగిలిన టర్మ్స్ ఏంటండి? B S × S - C/AB plus C S × S - B/AC. Here BB gets cancelled, CC gets cancelled. Remaining S × S - C/A plus S × S - B/A. ఇక్కడ ఏం చేస్తున్నాను? S/A కామన్ తీసా. రిమైనింగ్ ఏముందండి? S - C ప్లస్ S - B. ఓకేనా? S/A కామన్ తీసా. S - C ప్లస్ S - B. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? S ప్లస్ S 2S మైనస్ C మైనస్ B సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనకు ఒక ఫార్ములా ఉంటుంది. 2S ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ B ప్లస్ C ఫార్ములా. సో ఇక్కడ 2S ఈజ్ ఈక్వల్స్ టు ఏం సబ్స్టిట్యూట్ చేశాను? A ప్లస్ B ప్లస్ C సబ్స్టిట్యూట్ చేశాను. సో ఫైనల్గా నాకు ప్లస్ C మైనస్ C క్యాన్సల్, ప్లస్ B మైనస్ B క్యాన్సల్. సో A మిగిలేసింది. ఇక్కడ A క్యాన్సల్. సో ఫైనల్గా ఎస్ RHS టర్మ్ ఎస్ వచ్చేసింది. సో ఇవన్నీ మనకు 4 మార్క్ క్వశ్చన్స్. మ్యాట్రిక్స్, అడిషన్ ఆఫ్ వెక్టర్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్, ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో నెక్స్ట్ 7 మార్క్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ మనకు 7 మార్క్ క్వశ్చన్స్. సెక్షన్ సిలో మళ్ళీ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారండి? 7 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 7 రాయాల్సింది ఏంటండి? 5 రాయాలి. 2 చాయిస్ ఉంటాయి మళ్ళీ. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ ఉంటుందని చెప్పాను? ఫంక్షన్స్ 5 థీరమ్స్లో నుంచి వస్తుంది. చూసారా మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ F is to A to B, G is to B to C, B bijections, then show that graph inverse is equals to F inverse of G inverse అన్నాడు. వెరీ సింపుల్ అండి. సో ఇక్కడ చూడండి మనకు గివెన్ డాటా F ఫంక్షన్, G ఫంక్షన్స్ ఆర్ బైజెక్షన్స్ అన్నాడు. సో బైజెక్షన్ అంటే మనం ప్రూఫ్ చేయాల్సిన ఏంటి అండి? మనకు ఆన్ టు ఫంక్షన్ అండ్ 1-to-1 ఫంక్షన్ ప్రూఫ్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాను? ఆన్ టు ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. బైజెక్షన్స్ మీన్స్ ఆన్ టు and 1-to-1 function. Here you need to use only onto function. So if A to B is onto function అయినప్పుడు మనం ఏం తీసుకోవచ్చండి? కండిషన్ లెట్ B belongs to B, there exists A belongs to A. ఈ కండిషన్ తీసుకోవాలి మనం ప్రతి దానికి. ఇక్కడ వరకు అండి. నేను ఆల్రెడీ ఫంక్షన్స్ ఫస్ట్ థీరం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఆ డిస్క్రిప్షన్ నేను ఇందులో యాడ్ చేస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా? B belongs to B, there exists A belongs to A అయినప్పుడు ఏం తీసుకోవచ్చండి? ఆన్ టు ఫంక్షన్కు F of A ఈక్వల్స్ టు B. నాకు కావాల్సింది ఏంటిది? ఇక్కడ ఇన్వర్స్. సో F రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోయింది? F ఇన్వర్స్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు A అయిపోయింది. నెక్స్ట్ G ఆల్సో ఏమనుకుంటున్నా? ఆన్ టు అన్నప్పుడు ఇక్కడ C సెట్ తీసుకోవాలి. ఫస్ట్ C బిలాంగ్స్ టు C అయినప్పుడు B బిలాంగ్స్ టు B అయిపోతుంది. అన్నప్పుడు ఏం రాయొచ్చు? G ఆఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు C. B ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది? G ఇన్వర్స్ ఆఫ్ C. G రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైంది? మనకు ఇన్వర్స్ అయిపోతుంది. చూసారండి, G ఇన్వర్స్ ఆఫ్ C ఈజ్ ఈక్వల్స్ టు B వచ్చేసింది. మళ్ళీ క్వశ్చన్ నుంచి రాస్తున్నానండి. F, G బోత్ ఆర్ బైజెక్షన్స్ అయినప్పుడు F ఇన్వర్స్ ఆల్సో, G ఇన్వర్స్ ఆల్సో బైజెక్షన్స్ అయిపోతాయి. సో ఇవి బైజెక్షన్స్ అయినప్పుడు ప్రూఫ్ ఏమి ఇచ్చారు చూడండి? గ్రాఫ్ ఇన్వర్స్, F ఇన్వర్స్, G ఇన్వర్స్ ఆర్ ఆల్సో బైజెక్షన్స్ అయిపోతాయి. అర్థమవుతుందా? సో అవి బైజెక్షన్స్ అయిపోతున్నాయి అంటే ఏంటిది అర్థము? గ్రాఫ్ ఇన్వర్స్, F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ వాటి యొక్క డొమైన్స్ ఏంటి అంటే మనకు ఈక్వల్ అయిపోతాయి. సో మనకి ఇక్కడ ప్రూఫ్ కోసం నేను ఏం చేస్తున్నాను చూడండి. ప్రూఫ్ కోసం
ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూఫ్ చేయాల్సింది. సో నేను ఫస్ట్ ఏం తీసుకుంటున్నా, ఎల్హెచ్ఎస్ని ప్రూఫ్ చేస్తున్నా. సో ఎల్హెచ్ఎస్ రావడానికి నేను ఏం చేస్తున్నాను, సి ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ బి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి మనకు, జీ ఈజ్ టు బి టు సి ఆన్ టు ఫంక్షన్ నుంచి రాశాను. సో సి ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ బి, సి ఈజ్ ఈక్వల్స్ టు జీ సేమ్ ఆస్ ఇట్ ఈస్, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తున్నా, ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ టు ఏ టు బి నుంచి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఏమొచ్చేసింది మనకు బి. అంటే ఇప్పుడు బి ప్లేస్లో నువ్వు ఏం రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ రాయొచ్చు. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. సో రెండింటిని ఏం చేస్తున్నా, నేను కంబైన్ చేస్తున్నా. కంబైన్ చేస్తే ఏమైపోతుంది, గాఫ్ ఏ. గాఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చేసింది, సి వచ్చేసింది. నాకు కావాల్సి ఏంటిది, గాఫ్ లెఫ్ట్ సైడ్ రావాలి. ఏమైపోయింది మనకు, ఇన్వర్స్. సో గాఫ్ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చిందండి మనకు, ఏ వచ్చేసింది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కావాలి. ఆర్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి. దీన్ని ఏం చేస్తున్నాను, డిస్పాచ్ చేస్తున్నా. ఎఫ్ ఇన్వర్స్ ఇంటూ జీ ఇన్వర్స్ ఆఫ్ సి. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి. జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఇక్కడ నాకు ఏం ఎగ్జిస్ట్ అయిపోతుందండి, సి ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ బి. సో ఇక్కడ మనకు జీ ఇన్వర్స్ ఆఫ్ సి అంటే ఏం రాయొచ్చు అండి, బి రాయొచ్చు. సో జీ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే, జీ ఇన్వర్స్ ఆఫ్ సి అంటే ఏంటిది, బి. సో నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ప్లేస్లో ఏం రాయొచ్చు, ఏ. సో ఫైనల్గా ఆర్హెచ్ఎస్ వాల్యూ ఆల్సో 1 వచ్చేసింది. సో బోత్ ఆర్ ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఏం రాయొచ్చు మనం, హెన్స్ ప్రూవ్డ్. సో ఇది మన టోటల్లీ డిపెండ్స్ అపాన్ ది ఆన్ టు ఫంక్షన్ అండి. ఓన్లీ ఆన్ టు ఫంక్షన్ కండిషన్ తెలియాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 19th వన్. 19th వన్ మనకి ఎక్కడి నుంచి వస్తుందండి, మ్యాథమెటికల్ ఇండక్షన్ సింగిల్ ప్రొసీజర్ అండి. ఏంటిది, n ఈజ్ ఈక్వల్స్ టు 1, n ఈజ్ ఈక్వల్స్ టు k, n ఈజ్ ఈక్వల్స్ టు k ప్లస్ 1 అంతే. క్వశ్చన్ ఏమి ఇచ్చారండి మనకి ఇక్కడ, యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దట్ స్టేట్మెంట్ a ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ అప్ టు nth టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై r-1 అని ప్రూఫ్ చేయాలి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ చూడండి, వెరీ సింపుల్ అండి. ఈ 3 కేసెస్ని సాల్వ్ చేయాలి మనం. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, దిస్ ఈజ్ ద గివెన్ క్వశ్చన్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కావాలండి, అప్ టు nth టర్మ్స్ అని మెన్షన్ చేశాడు అంటే కంపల్సరీ ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద nth టర్మ్. సో ఇది టర్మ్స్ చూసారా మీరు, ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ 4. 10th క్లాస్లో ప్రోగ్రెషన్ చాప్టర్లో జామెట్రిక్ ప్రోగ్రెషన్ nth టర్మ్స్ ఫార్ములా అండి. ఇది nth టర్మ్ ఫార్ములా ఏంటిది మనకు, ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. దిస్ ఈజ్ ద nth టర్మ్ ఫార్ములా, ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. సో సబ్స్టిట్యూట్ చేశాను, నాకు nth టర్మ్ వచ్చేసిందంటే ఆన్సర్ అయిపోయినట్టే. సో ఇప్పుడు కేసు 1 ఏంటిదండి మనకు, మ్యాథమెటికల్ ఇండక్షన్లో n ఈజ్ ఈక్వల్స్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, 1. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ nth టర్మ్, రైట్ హ్యాండ్ సైడ్ nth టర్మ్. ఏం చేయాలని ఇప్పుడు, n ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1 మైనస్ 1, హియర్ 1 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. హియర్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్, ఏఆర్ 1 మైనస్ 1 అంటే ఎంత అండి మనకు, 0. సంథింగ్ పవర్ 0 వాల్యూ 1, ఏ ఇంటూ 1 ఏ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఏ ఇంటూ ఆర్ పవర్ 1 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఆర్ మైనస్ 1 క్యాన్సల్. ఫైనల్లీ మిగిలింది ఏంటిది, ఏ. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఈజ్ ట్రూ అని కండిషన్ రాయాలండి. నెక్స్ట్ మనకి ఏంటిదండి, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కేని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అప్ టు, ఇక్కడ ఏంటిదండి మనకి ఎంత టర్ము, ఏ ఆర్ పవర్ n మైనస్ 1. ఇక్కడ ఏ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. జస్ట్ n ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, కేని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ 1, ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. దిస్ ఈజ్ కన్సిడర్ ఈక్వేషన్ 1. n ఈజ్ ఈక్వల్స్ టు కే ఈజ్ ట్రూ అంతే. మనమే అజ్యూమ్ చేసుకోవాలి. సెకండ్ కేసును మనం ఏం చేసుకోవాలండి, అజ్యూమ్ n ఈజ్ ఈక్వల్స్ టు కే ట్రూ అయిపోయింది అని అజ్యూమ్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ కేసు అండి. థర్డ్ కేసు ఏంటిది, n ఈజ్ ఈక్వల్స్ టు కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ సబ్స్టిట్యూట్ n ఈజ్ ఈక్వల్స్ టు కే ప్లస్ 1, ఫస్ట్ యూ సబ్స్టిట్యూట్ n ఈజ్ ఈక్వల్స్ టు కే. ఫస్ట్ కే సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు కే సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, ఏఆర్ స్క్వేర్ ప్లస్ అప్ టు, కే సబ్స్టిట్యూట్ చేశారండి, ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ 1 ప్లస్ ఇప్పుడు కే ప్లస్ 1.
ఏ ఇంటూ ఆర్ పవర్ కే ప్లస్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ సేమ్ ఆస్టిస్. కే ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం? కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎల్హెచ్ఎస్ సైడ్ ఫస్ట్ కే సబ్స్టిట్యూట్, నెక్స్ట్ కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్. ఓకేనా అండి? ఎప్పుడైతే థర్డ్ కేస్కి ఎంటర్ అయిపోతావో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం? కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ ఎల్హెచ్ఎస్ సైడ్లో కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసే కంటే ముందు కేని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి, అంతే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు +1 -1 క్యాన్సిల్ అయిపోయింది. ప్రూఫ్ కోసము ఇగో ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను నేను. ప్రూఫ్ కోసం ఎల్హెచ్ఎస్ ఏఆర్ స్క్వేర్ అప్ టు ఏఆర్ పవర్ కే -1 ప్లస్ ఏఆర్ పవర్ కే. ఓకేనా? ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏమొచ్చేసింది? ఏ ఇంటూ ఆర్ పవర్ కే వచ్చేసింది. ఇక్కడ సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చూడండి ఒకసారి. ఎంటైర్ ఎల్హెచ్ఎస్ టర్మ్లో ఈ లాస్ట్ టర్మ్ వదిలేయండి. ఈ టర్మ్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుందండి మనకు? ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ అప్ టు ఏఆర్ పవర్ కే -1. ఇదేనండి, అప్ టు కే -1 ఇదేనా టర్ము? అంటే దీని ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఏ ఇంటూ ఆర్ పవర్ కే -1 బై ఆర్ -1, ఏ ఇంటూ ఆర్ పవర్ కే -1 బై ఆర్ -1. ఈ ఎంటైర్ ప్లేస్లో అంటే మీకు ఏమర్థమైపోయిందని, నేను ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయమంటున్నా? ఫస్ట్ కే, నెక్స్ట్ కే ప్లస్ 1. అంటే కే వరకు ఆల్రెడీ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం సెకండ్ కేసులో. అందుకే అప్ టు కే టర్మ్ ప్లేస్లో ఈ ఆర్హెచ్ఎస్ టర్మ్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే. ఇప్పుడు దీన్ని రెడ్యూస్ చేయాలండి మనం. అర్థమైపోయింది కదండి? ఎల్హెచ్ఎస్ తీసుకున్న తర్వాత అప్ టు కే టర్మ్ వరకు మనం ఆల్రెడీ సెకండ్ కేసులో సబ్స్టిట్యూట్ చేసిన టర్మ్ యొక్క వాల్యూను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ కే ప్లస్ 1 టర్మ్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ చేస్తున్నాండి, ఎల్సిఎం చేస్తా. ఎల్సిఎం చేస్తే నాకు ఏమొచ్చేసింది? ఏ ఇంటూ ఆర్ పవర్ కే -1 ప్లస్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఇంటూ ఆర్ -1 బై ఆర్ -1 వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేశానండి, ఇక్కడ మనము ఇక్కడ ఉన్న ఏ ఇంటూ ఆర్ పవర్ కేని ఆర్కి మల్టిప్లై చేస్తా, ఏ ఇంటూ ఆర్ పవర్ కేని 1కి మల్టిప్లై చేస్తా. ఇక్కడ ఏం ఎగ్జిస్ట్ అయిపోతుంది? ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఇంటూ ఆర్ -1. ఏ ఇంటూ ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేశానండి? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏమైపోతుంది? ఆర్ పవర్ కే ప్లస్ 1. అదే టర్మ్ వచ్చేసిందండి. నెక్స్ట్ ఏం చేశాను, ఇక్కడ ఏని ఆర్ పవర్ కేకి మల్టిప్లై చేసా, ఏని 1కి మల్టిప్లై చేసా. సింపుల్గా ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. మిగిలిన -ఏ ప్లస్ ఏఆర్ కే ప్లస్ 1 బై ఆర్ -1 వచ్చేసింది. సో ఇక్కడ నాకు కామన్గా ఉన్న టర్మ్ ఏంటిదండి? ఏ రిమైనింగ్ -1 రిమైనింగ్ ఆర్ పవర్ కే ప్లస్ 1. సో ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇంటర్చేంజ్ పొజిషన్స్. ఆర్ పవర్ కే ప్లస్ 1 -1 బై ఆర్ -1 మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ టర్మ్ వచ్చేసింది. ఏం చేశానండి? ఎల్సిఎం మల్టిప్లికేషన్ క్యాన్సల్ అయిపోయింది. ఏ టేక్ కామన్, ఇంటర్చేంజ్ ద పొజిషన్స్. దట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ మనకి ఏంటిదండి? 20 అండ్ 21 బోత్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? మనకు మ్యాట్రిసెస్ చాప్టర్ నుంచి వస్తుంది. సో అందులో కంపల్సరీ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి? ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ క్వశ్చన్ నుంచి. సో మనకు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? వన్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. one property of determinant not equals to 0, then show that ABC is equals to -1 అండి. వెరీ సింపుల్ క్వశ్చన్. నేను ఫస్ట్ మ్యాట్రిక్స్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అంటేనే మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటిదని, మనకి ఇక్కడ థర్డ్ కాలంలో కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ని డిస్పజ్ చేసి 2 మ్యాట్రిక్స్ లాగా రాస్తున్నా. చూడండి, ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ టర్మ్కి ఒకటి తీసుకుంటున్నా. అర్థమైంది కదండి? థర్డ్ కాలంలో 1 తీసుకున్నా ప్లస్ మళ్ళీ ఫస్ట్ కాలం సెకండ్ కాలం సేమ్ యాజ్ ఇట్ ఈస్. థర్డ్ కాలంలో ఏం తీసుకున్నాను? ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్. అర్థమైంది కదండి? ఫస్ట్ టర్మ్ని ఫస్ట్ మ్యాట్రిక్స్కి, సెకండ్ టర్మ్ని సెకండ్ మ్యాట్రిక్స్కి డిస్పజ్ చేసా. అదొక ప్రాపర్టీ అండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? ఫస్ట్ మ్యాట్రిక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండాలి. ఎందుకు? మన క్వశ్చన్లో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు చూడండి, ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 నాట్ ఈక్వల్స్ టు 0 అని. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సెకండ్ మ్యాట్రిక్స్ని ఫస్ట్ మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్వర్ట్ చేయాలంటే నేను ఫస్ట్ ఏం చేయాలి? ఎంటైర్ మ్యాట్రిక్స్లో చూడండి ఒకసారి, ఫస్ట్ రో నుంచి ఏం కామన్ తీసాను? ఏ. సెకండ్ రో నుంచి ఏం కామన్ తీసాను? బి.
థర్డ్ రో నుంచి ఏం కామన్ తీసాను, సి. అంటే మనకు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్లో ఒక ప్రాపర్టీ ఏంటిదండి, ఒక సింగిల్ రో నుండి ఒక సింగిల్ కాలం నుండి మనం ఎలిమెంట్ని కామన్ తీయచ్చు. ఓకేనా. సో ఫస్ట్ రో ఏ, సెకండ్ రో బి, థర్డ్ రో సి కామన్ తీస్తే నాకు ఏమొచ్చేసింది మ్యాట్రిక్స్ 1 1 1 ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి మనకు సిమిలర్ ఎలిమెంట్స్ మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు నేను పొజిషన్స్ని సేమ్ చేస్తున్నాను. సో ఏం చేయాలండి, ఇక్కడ చూడండి నాకు ఫస్ట్ కాలం ఏముండాలి, ఏబిసి ఉండాలి. బట్ ఇక్కడ ఎక్కడుంది, సెకండ్ కాలంలో ఉంది. ఇది C1, ఇది C2, C3, C1, C2, C3. నాకు సెకండ్ కాలం ఎక్కడికి వెళ్ళిపోవాలా, ఫస్ట్ కాలంకి. అందుకే C1, C2ని ఏం చేయాలను, పొజిషన్ చేంజ్ చేయాలా. అంటే ఏంటంటే కండిషన్ మనకు C1 ఇంటర్చేంజ్ C2, అంటే C1ని C2లోకి, C2ను C1లోకి రాయాలి. అదే రాశాను. C2 గోస్ టు C1, C1 గోస్ టు C2లోకి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం అబ్జర్వ్ చేశారు, ఇక్కడ సెకండ్ కాలం ఏముందండి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఇక్కడ ఎక్కడ ఉంది మనకు, థర్డ్లో ఉంది. అంటే థర్డ్ ఎక్కడికి రావాలి మనకు, C2లోకి కావాలి. అంటే నెక్స్ట్ ఆపరేషన్ ఏంటిది మనకు, C2 ఇంటర్చేంజ్ C3. చూసారా, నెక్స్ట్ C2 ఇంటర్చేంజ్ C3 చేసా. సో చేయడంతో ఆటోమేటిక్గా నాకు ఏమైపోయిందండి, 2 మ్యాట్రిసెస్ సేమ్ అయిపోయినాయి. ఇప్పుడు దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్ అండి, మధ్యలో ఏ సైన్ ఉంది మనకు ప్లస్, దిస్ ఈజ్ ద సెకండ్ టర్మ్. ఇందులో నేను ఏం కామన్ తీశాను, ఈ మ్యాట్రిక్స్ని కామన్ తీసాను. ఇప్పుడు ఇక్కడ మ్యాట్రిక్స్ని కామన్ తీసిన తర్వాత మ్యాట్రిక్స్ ప్లేస్లో మనకి ఏముంటుందండి, 1 కాన్స్టాంట్ వాల్యూ ప్లస్ ప్లస్ ఆల్రెడీ మ్యాట్రిక్స్ టేక్ కామన్, రిమైనింగ్ ఏముందండి, ఏబిసి. ఓకేనా. ఇప్పుడు ఈ టర్మ్ వచ్చేసింది. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి, ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 ఏంటిదట, నాట్ ఈక్వల్స్ టు 0. అందుకే ఈ మ్యాట్రిక్స్కి ఏం తీసుకున్నా, నాట్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నా. ఇప్పుడు దీనికి మాత్రం ఏం తీసుకోవాలి, నేను ఈక్వల్స్ టు 0 తీసుకుంటున్నా, మనకి ఇచ్చిన క్వశ్చన్ నుంచి, కండిషన్ నుంచి. ఓకేనా. ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 1 ప్లస్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు +1 రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోతుంది మనకు, -1. సో మనకు కావాల్సిన టర్మ్ వచ్చేసింది. ఓకే. సో నెక్స్ట్ 21 క్వశ్చన్ ఏంటిది, సాల్వ్ ద ఈక్వేషన్స్ బై క్రామర్స్ రూల్. సో మనకు 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఏం యూజ్ చేయమంటున్నాడు, క్రామర్స్ రూల్ని యూజ్ చేయమంటున్నాడు. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ XYZ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ స్టెప్ ఏంటిదండి మనకు, మ్యాట్రిక్స్ నోటేషన్ AX ఈజ్ ఈక్వల్స్ టు D. ఏ అంటే ఏంటిది, కోఎఫిషియెంట్స్ ఆఫ్ XYZ. ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ రో, సెకండ్ ఈక్వేషన్ సెకండ్ రో, థర్డ్ ఈక్వేషన్ థర్డ్ రో. నెక్స్ట్ ఏంటిది మనకు, X మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, XYZ గివెన్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్స్ టు D. D మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, కాన్స్టాంట్ మ్యాట్రిక్స్. సో అకార్డింగ్ టు క్రామర్స్ రూల్ మనకు ఫార్ములాస్ ఏంటి అండి, X ఈజ్ ఈక్వల్స్ టు Δ1 బై డెల్టా, Y ఈజ్ ఈక్వల్స్ టు Δ2 బై డెల్టా, Z ఈజ్ ఈక్వల్స్ టు Δ3 బై డెల్టా. సో మనకి ఇక్కడ కామన్గా ఏముందండి, డెల్టా. డెల్టా అంటే ఏంటిది, ఇక్కడ మనము యూ నీడ్ టు అప్లై ద డిటర్మినెంట్ ఫర్ ద గివెన్ ఏ మ్యాట్రిక్స్. సో నేను ఇక్కడ ఏం చేశాను, డెల్టా ఏ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ అప్లై చేశాను. మనకు డిటర్మినెంట్ ప్రొసీజర్ తెలిసింది. సో డెల్టా వాల్యూ వచ్చేసిన తర్వాత నాకు ఏం కావాలి, Δ1, Δ2, Δ3. Δ1 అంటే ఏంటిది, యూ నీడ్ టు రిమూవ్ ఫస్ట్ కాలం, యాడ్ డి మ్యాట్రిక్స్, అంతేనా. Δ1 అంటే ఫస్ట్ కాలంను తీసేసి డి మ్యాట్రిక్స్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ Δ2 అంటే సెకండ్ మ్యాట్రిక్స్ రిమూవ్, డి మ్యాట్రిక్స్ యాడ్. Δ3 థర్డ్ మ్యాట్రిక్స్ రిమూవ్, డి మ్యాట్రిక్స్ యాడ్. సో మనకు డిటర్మినెంట్ ప్రొసీజర్ తెలిసింది. సో డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చేసిందని మనకు -3 వచ్చేసింది. నెక్స్ట్ Δ1, సో ఫస్ట్ కాలం రిమూవ్ చేసి నేను కాన్స్టాంట్ మ్యాట్రిక్స్ 163 యాడ్ చేస్తా. దెన్ అప్లై ద ప్రొసీజర్. Δ1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చేసింది, -21. నెక్స్ట్ Δ2 ఈజ్ ఈక్వల్స్ టు 30, Δ3 ఈజ్ ఈక్వల్స్ టు -12 వచ్చేసిందండి మనకు. Δ3 ఈజ్ ఈక్వల్స్ టు -12. సో మనకు ఫార్ములాస్ ఏంటిది, XYZ. Δ1 బై డెల్టా అంటే ఏంటంటే మనకు Δ1 ఎంత వచ్చేసింది, -21 బై డెల్టా ఎంత, -3. మైనస్ గెట్స్ క్యాన్సల్, 3 1s 3 7s. Δ2 ఎంత వచ్చింది, 30. డెల్టా -3, 3 1s 3 10s, సో -10.
డెల్టా 3 వాల్యూ ఎంత వచ్చింది -12, డెల్టా -3, మైనస్ మైనస్ క్యాన్సిల్, 3 1s 3 4s. సో ఫైనల్లీ x ఈజ్ ఈక్వల్స్ టు 7, y ఈజ్ ఈక్వల్స్ టు -10, z ఈజ్ ఈక్వల్స్ టు 4 అండి. ఇది క్రామర్స్ రూల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ నుంచి వస్తుందండి మనకు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్ నుంచి వస్తుంది. మన క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ హూజ్ వర్టిసెస్. మనకు ఎన్ని వర్టిసెస్ ఇచ్చాడండి, మనకు 4 వర్టిసెస్ ఇచ్చాడు. అకార్డింగ్ టు టెట్రాహెడ్రాన్ ఎన్ని వర్టెక్స్ ఉంటాయి, మనకు 4 వర్టెక్స్ ఉంటాయి. చూసారండి, మనకు ఇక్కడ క్రామర్స్ రూల్ ఇచ్చాడు, ఇక్కడ టెట్రాహెడ్రాన్ ఇచ్చాడు. సో 2 క్వశ్చన్ మనకు సిమిలర్ మెథడ్ అన్నట్టే. సో ఇక్కడ మనకు కావాల్సింది డిటర్మినెంట్ ప్రొసీజరే, ఇక్కడ డిటర్మినెంట్ ప్రొసీజరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు కన్సిడర్ గివెన్ 4 వర్టిసెస్ ఆర్ OA, OB, OC, OD. సో ఇక్కడ మనకు పాయింట్ నొటేషన్ అంటే కోఆర్డినేట్ సిస్టంలో ఇచ్చాడు, XYZ నొటేషన్లో ఇచ్చాడు. దీన్ని ఎందులో కన్వర్ట్ చేసుకోవాలా, మనం IJK నొటేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలా. X కోఆర్డినేట్ వాల్యూ I అయిపోతుంది, Y కోఆర్డినేట్ వాల్యూ J అయిపోతుంది, Z కోఆర్డినేట్ వాల్యూ K అయిపోతుంది. సో ఫైనల్గా నాకు 4 వర్టిసెస్లోకి కన్వర్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ నాకు ఏంటిదండి, మనకు అకార్డింగ్ టు వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఫార్ములా ఏంటిది, 1/6 mod బాక్స్ ఆఫ్ AB, AC, AD. ఇదండి మనకు ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్. సో నేను ఫస్ట్ ఏం కావాలి, మనకు బాక్స్ ఆఫ్ AB, AC, AD. దట్ మీన్స్ ట్రిపుల్ ప్రొడక్ట్ కాన్సెప్ట్. ట్రిపుల్ ప్రొడక్ట్ అంటే మళ్ళీ ఎందులో కన్వర్ట్ అయిపోతుంది, మనకు డిటర్మైన్. ఫస్ట్ రో ఏంటిది AB, సెకండ్ రో AC, థర్డ్ రో AD. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, AB ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఫార్ములా OB మైనస్ OA, OB వెక్టర్ మైనస్ OA వెక్టర్, దెన్ యూ విల్ గెట్ AB వెక్టర్. నెక్స్ట్ AC ఫార్ములా ఏంటిది, OC మైనస్ OA, రెడ్యూస్ చేస్తున్నావు. AD ఫార్ములా ఏంటిది, OD మైనస్ OA. సో ఫైనల్గా నాకు ఏమొచ్చేసినాయండి, AB, AC, AD 3 వెక్టర్స్ నొటేషన్స్ వచ్చేసినాయి. సో చూడండి ఇక్కడ మనకు AB, AC, AD 3 వెక్టర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటిది, బాక్స్ ఆఫ్ AB, AC, AD. సో అందుకే AB కోఎఫిషియెంట్స్, AC కోఎఫిషియెంట్స్, AD కోఎఫిషియెంట్స్ రాసేసుకున్నా. సో దీనికి మళ్ళీ మనం ఏం అప్లై చేయండి, డిటర్మినెంట్ ప్రొసీజర్. సో యూనిట్ టు రైట్ ఆన్ ద 2/2 మ్యాట్రిక్స్ ఫర్ ద ఫస్ట్ రో ఎలిమెంట్స్. సో ఫస్ట్ రోకి రాస్తే ఏమైపోతుంది, -3 × 0 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2s 2. సెకండ్ ఎలిమెంట్ 0, మనం రాయకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే 0 వాల్యూ 0నే అయిపోతుంది. సో థర్డ్ ఎలిమెంట్ +4 ఉండాలి. సో క్లోజ్ చేస్తే నాకు ఏమైపోతుంది, 1 × -2 -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s 6 అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ సో దీన్ని రెడ్యూస్ చేస్తే నాకు ఏమైపోయింది, AB, AC, AD వాల్యూ ఎంత, -36. సో వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఫార్ములా ఏంటిది, మనకు 1/6 mod AB, AC, AD. సో ఇక్కడ AB, AC, AD వాల్యూ ఎంత, -36 mod బై 6, మైనస్కి మాడ్కి క్యాన్సిల్, 36/6, 6 1s 6 6. ఫైనల్గా వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ వాల్యూ ఎంత అండి, మనకు 6 వచ్చేసింది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ. 23rd క్వశ్చన్ ఏంటంటే, ట్రిగ్నోమెట్రీలో మనకు ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటుంది, సింగిల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అవి ఎక్కడ డిపెండ్ అయిపోతాయి, మనకు sin C మైనస్ sin D, sin C ప్లస్ sin D. నెక్స్ట్ cos C మైనస్ cos D, cos C ప్లస్ cos D. ఫస్ట్ ఈ 4 ఫార్ములాస్ తెలియాలండి. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, యూనిట్ టు ప్రూవ్ దట్ sin A ప్లస్ sin B ప్లస్ sin C ఈజ్ ఈక్వల్స్ టు 4 cos A/2 cos B/2 cos C/2. సో నేను ఏం తీసుకుంటున్నాను, LHS sin A ప్లస్ sin B ప్లస్ sin C. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, sin A ప్లస్ sin Bకి ఏం ఫార్ములా అప్లై చేస్తున్నాను, sin C ప్లస్ sin D ఫార్ములా అప్లై చేస్తున్నా. sin C ప్లస్ sin D ఫార్ములా ఏంటిదండి, మనకు 2 sin C ప్లస్ D/2 ఇంటూ కాస్ C మైనస్ D/2. ఇదండి మనకు sin C ప్లస్ sin D ఫార్ములా. 2 sin C ప్లస్ D/2 కాస్ C మైనస్ D/2. C అంటే A, D అంటే B అండి, ప్లస్ sin C అంటే ఇక్కడ ఫార్ములా చూడండి, మనకు sin θ. sin θను హాఫ్ యాంగిల్లోకి కన్వర్ట్ చేస్తున్నా. ఏమొచ్చేస్తుంది ఫార్ములా, 2 sin θ/2 cos θ/2. సెకండ్ ఫార్ములా sin θ ఈజ్ ఈక్వల్స్ టు 2 sin θ/2 cos θ/2. అంటే sin C అంటే ఏం రాయొచ్చు, 2 sin C/2 cos C/2. సో ఇక్కడ ఏం చేస్తున్నానండి,
థర్డ్ టర్మును ఫస్ట్ టర్మును సిమిలర్గా మార్చుకోవాలి. సో నాకు ఇక్కడ ఏ నొటేషన్లో ఉందండి, మనకు యాంగిల్ సిలో ఉంది. బట్ ఇక్కడ ఏముంది, యాంగిల్ ఏ ప్లస్ బిలో ఉంది. మనకు ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి, ఏబిసి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు. సో యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏం తీసుకోవచ్చండి మనం, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిదండి మనకు పై. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు పై. నాకు కావాల్సింది ఏంటిది ఇప్పుడు, ఏ ప్లస్ బి అంటే ఏం రాయొచ్చు, పై మైనస్ సి. ప్లస్ సి అంటే వెళ్ళిపోతే ఏమైతే మనకు మైనస్ సి అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం రాసాను చూడండి, ఏ ప్లస్ బి ప్లస్లో ఏం రాయొచ్చు, పై మైనస్ సి బై 2. ఇప్పుడు ఫ్రాక్షన్ డిస్పర్స్, పై బై 2 మైనస్ సి బై 2, దెన్ రిమైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ మళ్ళీ ఫార్ములా ఏం ఎగ్జిట్ అయిపోయింది, సైన్ 90 మైనస్ టీటా. సైన్ 90 మైనస్ టీటా ఏంటిదండి ఫార్ములా, కాస్ టీటా. సో కాస్ సి బై 2 కాస్ టీటా, దెన్ కాస్ ఏ మైనస్ బి బై 2, దెన్ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో కామన్ ఏమొచ్చేసిందండి, 2 కాస్ సి బై 2, 2 కాస్ సి బై 2 టేక్ కామన్, రిమైనింగ్ కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ సైన్ సి బై 2. ఓకేనా. సో మనకు ట్రిగ్నోమెట్రీలో 7 మార్క్ క్వశ్చన్లో ఫస్ట్ స్టెప్ ఏంటిదండి, లాస్ట్ టర్మును సిమిలర్గా చేసుకొని కామన్ తీయాలి. తీసినాక నాకు ఏమైపోతున్నాయి, 2 టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని సిమిలర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ మైనస్ బి బై 2 ఉంది, ఇక్కడ సి ఉంది. సిని ఎందులోకి మార్చుకోవాలి మనం, ఏ మైనస్ బి అంటే ఏ బిలోకి కన్వర్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇదే కండిషన్ అండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు పై, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, పై మైనస్ ఏ ప్లస్ బి రాయొచ్చు కదండి. ఈ ప్లస్ ఏ ప్లస్ బి రైట్ సైడ్ వెళ్ళిపోతే మైనస్ ఏ ప్లస్ బి. సో అందుకే నేను ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తానండి, సి ప్లస్లో పై మైనస్ ఏ ప్లస్ బి బై 2, ఫ్రాక్షన్ డిస్పర్స్, పై బై 2 మైనస్ ఏ ప్లస్ బి బై 2. సో ఇక్కడ ఏం చేసానండి, కాస్ ఏ మైనస్ బి సేమ్ ప్లస్ సైన్ 90 మైనస్ టీటా, మళ్ళీ ఏంటిది కాస్ టీటా ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఫ్రాక్షన్ డిస్పర్స్, కాస్ ఏ బై 2 కాస్. సో ఇక్కడ నేను ఫ్రాక్షన్ డిస్పర్స్ చేశాను, ఏంటిది కాస్ ఏ బై 2 మైనస్ బి బై 2 ప్లస్ కాస్ ఏ బై 2 ప్లస్ బి బై 2, ఫ్రాక్షన్ డిస్పర్స్ చేసా. దీని ముందు మనకి ఏమొచ్చిందండి, కాస్ ఏ మైనస్ బి బై 2. సో నేను ఫ్రాక్షన్ డిస్పర్స్ చేసా. ఫ్రాక్షన్ డిస్పర్స్ చేస్తే నాకు ఏ ఫార్ములాలో కన్వర్ట్ అయిపోయిందండి, కాస్ ఏ మైనస్ బి ఫార్ములా, కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా. కాస్ ఏ మైనస్ బి ఏంటిదండి ఫార్ములా, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటిదండి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా అండి. డైరెక్ట్ ఇక్కడ ఉన్న నోటేషన్లోకి మనం ఫార్ములా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఏమైపోయింది, ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. కాస్ ఏ బై 2 కాస్ బి బై 2, కాస్ ఏ బై 2 కాస్ బి బై 2, 2 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2, 2 2 4 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2, ఇది లాస్ట్కి రాస్తా కాస్ సి బై 2. సో ఆర్హెచ్ఎస్ టర్మ్ వచ్చేసింది. వెరీ సింపుల్ అండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటిదండి, లాస్ట్ క్వశ్చన్ ఏంటండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇఫ్ R is to capital R is to small r1 is equals to 2 is to 5 is to 12, then prove that triangle is right angle at A. ఏమన్నాడు, మనకు ఇచ్చిన డాటా ఇది. ఈ డాటాలో ఏం ప్రూఫ్ ఏమంటున్నాడు, రైట్ యాంగిల్ ఎట్ ఏ. అంటే మనకు యాంగిల్ ఎంత చూపెట్టాలి, ఇప్పుడు మనం 90 డిగ్రీస్ చూపెట్టాలి. ఏ యాంగిల్ దగ్గర 90 డిగ్రీస్ అని ప్రూఫ్ చేయాలి. రైట్ యాంగిల్ అంటే పర్పెండిక్యులర్ వాల్యూ ఎంతండి మనకు 90. సో నేను ఇక్కడ ప్రూఫ్ కోసం ఏం చేస్తున్నా, ఈ ఎంటైర్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 1 కాన్స్టాంట్ వాల్యూ కే అనుకుంటున్నా. ఓకేనా. సో దెన్ ఏమైపోతుంది మనకి ఇక్కడ, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చండి, 2k, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5k, స్మాల్ r1 ఈజ్ ఈక్వల్స్ టు 12k అని రాయొచ్చు. ఈ నొటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ప్రూఫ్ కోసమే ఏంటిది, స్మాల్ r1 మైనస్ r1 వాల్యూ ఎంత అండి 12k మైనస్ r వాల్యూ ఎంత 2k, 12k మైనస్ 2k 10k. నెక్స్ట్ 10kని ఏం చేస్తున్నా నేను క్యాపిటల్ ఆర్ నొటేషన్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే r1 r క్యాపిటల్ ఆర్ ఈ 3 టర్మ్స్లో ఒక కండిషన్ని ఎగ్జిస్ట్ చేస్తున్నాను నేను ప్రూఫ్ కోసం. ఏంటంటే ఆ కండిషను r1 మైనస్ r ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యాపిటల్ ఆర్. అంటే ఇక్కడ 10kని ఏం రాయొచ్చు, 2 5 10k, 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్, 5k అంటే ఏంటిదండి
క్యాపిటల్ ఆర్. సో ఫైనల్గా నాకు ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అయిపోయింది. సో ఇందులో ఏం చేస్తున్నానండి, R1 ఫార్ములా ఏంటిది, 4R sin A/2 cos B/2 cos C/2. R1 కాబట్టి ఫస్ట్ టర్మ్ సైన్ మైనస్ ఆర్ మైనస్ ఆర్ కాబట్టి ఆల్ టర్మ్స్ ఆర్ సైన్. ఇక గుర్తుపెట్టుకోండి, R1 R2 R3 అండి. ఆర్ అన్నప్పుడు మనకి ఏంటిది 4R sin A/2 sin B/2 sin C/2 అన్నీ సైన్ టర్మ్సే అండి. R1 అంటే ఏంటిది 4R sin A/2 cos B/2 cos C/2 ఫస్ట్ టర్మ్ ఒకటే సైన్. R2 అంటే 4R sin cos A/2 sin B/2 cos C/2 R2 కాబట్టి సెకండ్ టర్మ్ సైన్. R3 అంటే ఏంటిది 4R cos A/2 cos B/2 sin C/2 ఒకటే గుర్తుపెట్టుకోండి. R మీన్స్ 3 టర్మ్స్ ఆర్ సైన్, R1 R2 R3 which term is mentioned that is the only sin term, remaining 2 are cos terms అండి. సో అవే 2 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ కామన్గా ఏమొస్తుందండి 4R sin A/2 sin A/2 ఈ టర్మ్ అనేది కామన్ వచ్చేసింది. రిమైనింగ్ cos B/2 cos C/2 మైనస్ sin B/2 sin C/2. సో ఇక్కడ చూడండి 2 1s 2 2s క్యాన్సల్, క్యాపిటల్ R క్యాన్సల్. నెక్స్ట్ మిగిలింది ఏంటిది 2 sin A/2. ఇక్కడ ఏంటిదండి ఫార్ములా మనకు cos A cos B మైనస్ sin A sin B cos A ప్లస్ B ఫార్ములా. అంటే ఏం రాయొచ్చు cos B/2 ప్లస్ C/2 అని రాయొచ్చు. సో దీన్ని ఏం చేస్తున్నా ఎల్సిఎం చేసిపోతే మనకి ఏమైపోతుంది cos B ప్లస్ C/2 ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 2 sin A/2 సేమ్ యాజ్ ఇట్ ఈస్ B ప్లస్ C, మళ్ళీ మనకి ఇది ఉంటుంది కదా A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు పై. నెక్స్ట్ ఏం చేస్తుంది ఇక్కడ B ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు పై మైనస్ ఏ. B ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు పై మైనస్ ఏ. అంటే ఇక్కడ ఏమొస్తుంది పై మైనస్ A/2. దాన్ని డిస్పజ్ చేస్తే π/2 మైనస్ A/2 అంటే సైన్ 90 మైనస్ టీటా. ఏంటిదండి ఫార్ములా కాస్ 90 మైనస్ టీటా. కాస్ B ప్లస్ C/2 ఏం రాయొచ్చండి కాస్ B మైనస్ A/2 కాస్ π/2 మైనస్ A/2 డిస్పర్స్ అయిపోయింది. కాస్ 90 మైనస్ టీటా అంటే ఏంటిది సైన్ టీటా సైన్ A/2. ఏంటిదండి ఫార్ములా కాస్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా. ఈ ఫార్ములా యూజ్ చేసిండు. సో నాకు ఇక్కడ ఏమొచ్చింది 2 sin A/2 sin A/2. సో ఇక్కడ ఏమొచ్చేసి మనకు 2 sin A/2 sin A/2 అనేది 2 sin square A/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఇక్కడ 1 అన్నట్టు ఓకేనా. 2 sin A/2 sin A/2 2 sin square A/2 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిదండి మనకు 1 వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే మనకు ఇక్కడ sin square A/2 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ 2 మల్టిప్లికేట్ ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది మనకు √2 అయిపోయింది. సో నెక్స్ట్ sin A/2 ఈజ్ ఈక్వల్స్ టు 2 లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోతుంది మనకు × 2 అయిపోయింది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 sin square A/2 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎగ్జిస్ట్ అయిపోయింది. sin square A/2 ఈజ్ ఈక్వల్స్ టు 2 మల్టిప్లికేట్ టేక్ రైట్ సైడ్ 1/2. నెక్స్ట్ స్క్వేర్ రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోతుంది మనకు √2 అయిపోయింది. సో ఫైనల్ నాకు వచ్చేసింది ఏంటిది sin A/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/√2. 1/√2 సైన్లో ఎక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుంది sin 45. సో sin గెట్స్ క్యాన్సల్. A/2 ఈజ్ ఈక్వల్స్ టు 45. A ఈజ్ ఈక్వల్స్ టు టేక్ రైట్ సైడ్ 45 × 2 ఎంతండి 90. సో ఫైనల్గా A ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. సో ఇదండి మనకు ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏ క్వశ్చన్ పేపర్ అండి. మ్యాక్సిమం మనకు ఈ క్వశ్చన్ పేపర్ నుంచి 50% కంటే ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారండి. సో ప్రతి ఒక్క క్వశ్చన్ను ప్రాక్టీస్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.